హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 5:30 అవుతుందన్నమాట. ఎంత డార్క్గా ఉందో కదా, చాలా చలిగా కూడా ఉందన్నమాట. అసలు డోర్ తెరిస్తే ఒక్క సెకండ్ కూడా బయట ఉండేకే అవుతలేదు, అంత చల్లగా ఉంది. ఇంకా బయటంతా నీట్గా చెత్త తోసేసి వాటర్ అయితే పోసి కడిగేశాను అనమాట. దెబ్బకు చలి అయితే వెళ్ళిపోయింది. లోపల వెచ్చగా ఉంటుంది కదా, ఎంతసేపు కుక్ చేసినా ఎన్ని పనులు చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బయటకు వచ్చామంటే చాలా చలిగా ఉంటుంది. ఇంకా చలి వెళ్ళాలంటే ఇలా ఏదో ఒక పని చేస్తే చలి దెబ్బకు పారిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను పసుపు మొత్తము గడపకి రాసేసి బొట్లు పెడుతున్నాను అనమాట. సమ్టైమ్స్ ఊరికే అట్లా పసుపు కుంకుమ మాత్రమే పెడతాను. సో ఈరోజైతే ఇలా పెట్టాలనిపించింది. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ముచ్చటగా మొత్తం పసుపు రాసి చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఫైనల్గా ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇక్కడ నేను ముగ్గు వేసినా కూడా ఏం కనబడదు. అందుకే ఫస్ట్ గడపల పైన అయితే ముగ్గుపిండిలో వేస్తున్నాను. కింద అయితే ముగ్గుపిండిలో వేయట్లేదన్నమాట. ఒకసారి ట్రై చేశాను. ఇంకా ఇంటికి రావాలంటే తొక్కుకొనే వస్తారు కదా, ఇల్లంతా కూడా మట్టి మట్టిగా అయిపోతుంది అనమాట. వన్స్ మా ఆయన మా అబ్బాయి ఇంటికి వచ్చారంటే ఇంకా అంతే. ముగ్గు బయట వేసినానా ఇంటి లోపల వేసినానా అనేంత డౌట్ వచ్చేస్తుంది. ఇంకా అందుకే ఛాన్స్ ఏం తీసుకోవట్లేదు. జస్ట్ గడప పైన మాత్రమే ముగ్గుపిండిలో గీతలు గీస్తాను. ఇంకా కింద వచ్చేసరికి చాక్ పీసు లేదంటే ముగ్గురాయి ఉంది, ముగ్గురాయిలో వేసేస్తాను. చాక్ పీస్లో ఈజీగా వస్తుంది, ముగ్గురాయిలో కొంచెం ఇబ్బంది అనమాట. అండ్ ముగ్గు అయితే ఇప్పట్లో కనిపించదు, డ్రై అయిన తర్వాత కనిపిస్తుంది. మ్యాంగో రైస్ చేద్దామనేసి మ్యాంగో ఎత్తుకున్నాను. అదేమంటే కొంచెం పండులాగా అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని రైస్కి వేస్తే అంత బాగోదు, స్వీట్గా ఉంటుందనేసి ముక్కలు ముక్కలుగా కట్ చేశాను కదా, దానికైతే ఉప్పు కారం చల్లేసి ఇలా మంచిగా ఇలా కలిపేస్తున్నాను అనమాట. సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కొంచెం దోరగా ఉంది కదా, ఇది ఇలా కుదుపుతూ ఉంటేనే నాకు ఏమో అంటారు కదా, నోట్లో నీళ్ళు వచ్చేసింది. అంత బాగుంది తినేటప్పుడు కూడా. ఇంకా ఊరుతుంది కదా, ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మా అబ్బాయి అయితే నాతో పోటీగా తింటాడనమాట. నేను 4 తింటే వానికి ఉండే పళ్ళులోనే 3 తింటాడు. అంత ఇష్టం తనకు కూడా. అందుకే బాక్స్ కూడా వేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా సీజనల్ ఫుడ్డే కదా, ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, తింటే తినని అనేసి నేను కూడా ఇలా మంచిగా ప్యాక్ చేసి ఇస్తాను. ఇలా మ్యాంగో సీజన్ వస్తే మాత్రం మా పిల్లోడు డైలీ మ్యాంగోనే తింటాడు, అంత నచ్చుతుంది. ఇంకా ఆరెంజ్ కూడా బాగా ఇష్టంగా తింటాడనమాట. ఇంకైతే వన్ సైడ్ ఆరెంజ్ అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్కి వచ్చేసరికి చిత్రాన్నం అనమాట. రైస్ అయితే కొంచెం ఆరింది, గడప దగ్గరే పెట్టింది చైర్ పైన. బట్ ఇంకా కొంచెం తేమగానే ఉంది, కొంచెం స్టార్చీ లాగా గంజి లాగా అయిపోతుంది ఇంక రైస్ అనేసి కొంచెం అయితే చల్లారనిద్దాం అనుకున్నాను. కొంచెం బాగా కలిపేసే పెడదామనిపించింది. చూడండి పొగలిపోయి తెలుస్తుంది కదా. సో ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే ఏం ముద్ద కట్టదు, లేదంటే గబుక్కని ముద్ద కట్టేస్తుంది, అప్పుడు తినే అంత బాగుండేలే. ఇప్పుడైతే ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసేసి నిమ్మకాయ కొంచెం పిండేస్తున్నాను. ఇదైతే అరచక్క సరిపోతుంది ఈ రైస్కి. మా ముగ్గురికి చేసేస్తున్నాను రైసు, సరిపోతుంది. మా ఆయన అయితే ఇదంతా ఎక్కువ తినరు, కొంచెమే తింటారు. ఇంకా కర్డ్ రైస్ అయితే తింటారు. దీంట్లో సీడ్స్ చూడండి ఎన్నోటి ఉన్నాయో. సో ఈ ముగ్గురికైతే కన్ఫామ్గా సరిపోతుంది అనేసి ఇంతనే మిక్స్ చేసిన. ఇంకా వైట్ రైస్ అయితే అలాగే పెట్టుకున్నాను సపరేట్గా. ఇంక ఇది బాక్స్కి వేయలేము అలాగే కదా, ఎందుకంటే దీని క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ది. ప్లాస్టిక్ వేడికి మెల్ట్ అవుతుంది కదా, అందుకనేసి ఇలా గడప తెరిచి పెట్టేశాను. ఇప్పుడైతే 6:30 అవుతుంది టైము. బ్రైట్గా అయిపోయింది, కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. కొంచెం బాగా చల్లారిన తర్వాత బాక్స్కి అయితే వేసేసి మొత్తం క్యాప్ అంతా క్లోజ్ చేసేసాను. ఇంకా వాటర్ కూడా ఫిల్ చేసేసాను అనమాట. చిన్న క్యూట్ వాటర్ బాటిల్, చాలా బాగుంది. ఒకసారి కుక్కినాడు మూవీకి వెళ్ళినప్పుడు, ఒక లొత్తలాగా పడింది. ఇంకా మా పిల్లోడు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను వర్కౌట్ చేసి ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసేసిన తర్వాత ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న పాత్రలు కడిగేది, ఇల్లు మాప్ చేసేది, ఇవన్నీ కూడా చేసేసి నేనైతే ప్లెజెంట్గా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. అవైతే ఈరోజు ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట, బికాజ్ చాలా బిజీగా ఉన్నింది రోజైతే. అందుకే ఇంకా క్లమ్జీ అయిపోతుందనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇవంతా షూట్ చేసుకుంటున్నాను. ఎంత ఉన్నా ఇలా పనంతా చేసేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటే అది వేరేలాగా ఉంటుంది. ముందైతే అర్లీ మార్నింగ్లోనే లేచి ఫస్ట్ స్నానం చేసేసి పూజ చేసేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం హెల్త్ కాన్షియస్ వచ్చింది.
సడన్గా హెల్త్ సిక్ అయిపోకూడదు అనేసి వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా మొత్తం అంతా పని అయిన తర్వాత పూజ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆ హెల్త్ అంతా కంప్లీట్గా అయిన తర్వాత దాంతోపాటు ఇంకోటి ఏంటంటే పిల్లోలకి స్కూల్ వచ్చేసి ఎర్లీ మార్నింగే ఉంటుంది కదా. మా పిల్లోడైతే 7:20కి అంతా బయలుదేరాలి. ఇంకా నేను వర్కౌట్ చేసుకుని అస్సలు అదంతా చేసేసి టైం అంతగా సెట్ అవ్వదన్నమాట. ఎంత ఎర్లీగా లేచినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఛాన్స్ తీసుకోకూడదు అనేసి నేను మొత్తం అంతా పని చేసేసే పూజ చేసుకుంటాను. నాకు ప్లెజెంట్గా ఉండాలంతే. మన మైండ్ని మన మనసుని ప్లెజెంట్గా పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చేసినా ఎప్పుడు చేసినా కూడా మన మైండ్లో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనిపించింది. సమ్టైమ్స్ ఎర్లీ మార్నింగే చేస్తాను ఇప్పట్లో కూడా. సమ్టైమ్స్ ఇలా చేస్తాను అనమాట. ఎలా కుదిరితే అలాగనే. ఇంకా హాలిడేస్ లాంటివి ఉంటాయి కదా, అప్పుడైతే పూజ అంతా చేసేస్తాను. దాని తర్వాత వర్కౌట్ చేసుకుంటాను అనమాట. అంటే ఇంట్లోనే ఉంటారు కదా, అప్పుడు టైం దండిగా ఉంటుందనేసి. సో పూజ కూడా చేసేసాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా చక్కగా పూజ చేసుకుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. దీంతోపాటు చాలా రూల్స్ అయితే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, 2 వత్తులు వేయాలి, 3 వత్తులు వేయాలని. ఇదంతా ఏం పట్టించుకోను. నాకు దేవుని దగ్గర ఒక దీపం మలుగుతూ ఉండాలన్నమాట. నాకు అది చాలా నచ్చుతుంది. ఒకవేళ కొండెక్కింటే కూడా నేను ఫస్ట్ దీపం పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇప్పుడు చూసుంటారు, ఫస్ట్ దీపం మలుగుతూ ఉండాలి. దాని తర్వాతే నేను మిగతా పనులన్నీ చేస్తాను. క్లీన్ చేయడం కానీ, ఇలా ముగ్గు వేయడం కానీ అన్నీ కూడా. సో ఇంకా దేవునికి పెట్టిండే పాత పూలు అయితే ఉంటాయి కదా, అవైతే నేను డస్ట్బిన్లో అంతా వేయను అనమాట. డైరెక్ట్గా చెట్లు ఉంటాయి కదా, చెట్ల దగ్గర వేసేస్తాను. దానికి కూడా ఎరువు లెక్క పని చేస్తుంది అనేసి. ఇంకా అన్ని చోట తొక్కులాడే దగ్గర ఇంకా ఎంత చెత్త సపరేట్గా వేసినా కూడా అది మళ్ళీ కలిసిపోతుంది కదా, అది నాకు నచ్చదు. అందుకే ఇలా చెట్లలో వేసేస్తాను. అండ్ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.